హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం రాగి పిండితో అప్పడాలు ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందామండి. ఇది చాలా ఈజీ చేసుకోవడము, చాలా టేస్టీ కూడా ఉంటుంది, హెల్దీ కూడా. ఇది పిల్లలకు మనం ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు. లేదు మనము సాంబారు పప్పు చేసుకున్నప్పుడు అప్పడాలు వడియాలు ఏ విధంగా వేయించుకుంటామో ఆ విధంగా కూడా వీటిని వేయించుకోవచ్చు. ఎప్పుడు మనం రాగి పిండితో రాగి ముద్ద, రాగి ఉప్మా, రాగి దోశలే కాకుండా ఇలా రాగి అప్పడాలు కూడా చేసుకుందామండి. ఇవి చాలా బాగుంటాయి. మరి ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలనో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు, నేను ఒక గ్లాస్ రాగి పిండిని తీసుకున్నానండి. మన ఇంట్లో ఏదో ఒక గ్లాస్ ఉంటుంది కదా, అది మెజర్మెంట్గా పెట్టుకోండి. ఆ గ్లాస్తో ఒక గ్లాసు రాగి పిండిని మనం జల్లెడ పెట్టి తీసుకోవాలి. 2 స్పూన్ల వామును తీసుకున్నాను. 1 స్పూను జీలకర్ర, అర్ధ స్పూను ఎల్లిగారం తీసుకున్నాను. ఈ ఎల్లిగారం మనకు ఓల్డ్ టౌన్లో పాత అంగడి కిరాణం కొట్లో దొరుకుతుందండి. ఇది అప్పడాలు, వడియాలు, మరి నిప్పట్లు తయారు చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇది లేకపోతే మీరు వంట సోడాను వేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణల్ని పెట్టుకుందాం. మనం ఏ గ్లాస్ అయితే కొలతను తీసుకున్నామో ఆ గ్లాస్తో 1.25 గ్లాసు నీళ్ళని పోసుకుందాం. 1 గ్లాసు పిండికి 1.25 గ్లాసు నీళ్ళు అనమాట. అంటే 1 గ్లాస్ పూర్తిగా తీసుకొని మళ్ళీ 1/2 గ్లాస్ తీసుకుందాం. ఎందుకంటే మనం పిండి గోపురంగా తీసుకుంటాం కాబట్టి నీళ్ళు ఆ విధంగా తీసుకోవాలి. ఇది అండి, ఈ విధంగా నీళ్ళని పోసేసుకుందాం. 1 స్పూను నూనెను వేసుకుందాం. రుచి తగినంత ఉప్పుని వేసుకుందామండి. మనం వడియాలు అప్పడాల్లోకి ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే ఇది కొంచెం వేసుకున్నా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఎల్లిగారాన్ని వేసుకుందాం, లేకపోతే మీరు వంట సోడాన్న వేసుకోండి. 2 స్పూన్ల వామును ఇలా చేతిలో వేసుకొని బాగా నలిపి నీళ్ళల్లో వేసేసుకుందాం. 1 స్పూను జీలకర్రను వేసేసుకుందాం. దీన్ని ఒకసారి బాగా కలిపేద్దాం. ఇలా నీళ్లు బుడగలు బుడగలుగా రావాలండి, అంతవరకు వేడి చేద్దాం. బుడగలు బుడగలు రావాలి. ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి రాగి పిండిని కలపకుండా అలా నీళ్ళల్లో వేసేద్దాం. అస్సలు మనం కలపకూడదు. అలా మొత్తము పిండిని వేసేద్దాము. వేసేసి మూత పెట్టి 2 నిమిషాలు బాగా మగ్గనిద్దాం. ఇప్పుడు తీసాం చూడండి, లోపల పిండి ఉడుకుతా ఉంది, పై పిండి కూడా చాలా మటుకు వెళ్ళిపోయింది. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం. ఇప్పుడు మూత తీసి గరిట పెట్టి దీన్ని పైనుంచి కిందికి, కింది నుంచి పైకి బాగా కలుపుదాం. మంటను సిమ్లో పెట్టుకొని కలపాలండి. ఈ విధంగా మొత్తం అంతా బాగా కలిపేద్దాం. ఇది కొంచెం స్టిక్కీగా ఉంటుంది కాబట్టి నిదానంగా కలిపేసేయండి. ఈ విధంగా గరిటెను తిప్పించి వేడి మీదనే దీన్ని మంటను సిమ్లో పెట్టుకొని అంతా కలిపేసేయాలండి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు దీన్ని మగ్గనిద్దాం. ఆవిరి రావాలన్నమాట. మూత తెరిచి చూద్దామండి. నీళ్ళల్లో చేయి తడుపుకొని ఇలా కొంచెం పిండిని ముద్దలాగా చేసుకుంటే ఈ విధంగా రావాలండి. అప్పుడు ఇది బాగా ఉడికిందని అర్థం. ఇప్పుడు ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. దీన్ని కిందికి దింపుకొని మన ఇంట్లో అడుగు వెడల్పుగా ఉండేటువంటి గ్లాసు కానీ గిన్నెలు కానీ ఉంటాయి కదా, లేదు మీ దగ్గర పప్పు గుత్తున్నా పర్వాలేదు, దాంతో వేడిపైనే బాగా ఇలా పిసికినట్లు అనాలన్నమాట. వేడిపైనే మీరు పప్పు గుత్తన్నా తీసుకోండి, లేదు వెడల్పుగా ఉండేటువంటి గ్లాసు గిన్నె తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అతుక్కుంటూ ఉంటుంది. అయినా కూడా మనము దీన్ని బాగా వేడిపైనే బాగా మర్దన చేసినట్టు అనాలి. ఇప్పుడు మనం వెడల్పాటి ప్లేట్ను తీసుకొని మనము మర్దన చేసిన పిండినంతా ఆ ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు ఇది గోరువెచ్చగా ఉంది. చేతి కొంచెము నూనె రాసుకొని దీన్ని బాగా పిసికేద్దామండి. బాగా 2-3 నిమిషాలు బాగా పిసకాలి. లోపల ఏమన్నా పిండి కలవకుండా ఉండి గాలి ఉంటే కూడా పోతుందనమాట. మనం పిసకడంలోనే ఉంది మన అప్పడాలు ఎంత బాగా వచ్చినాయంటే మనం అంత బాగా పిసికింటామని అర్థం. ఇలా బాగా పిసికేద్దాం. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకుందాం. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు అవైలబుల్గా మనకు ఉంటారు. వాళ్ళని ఇలా ఉండలు చేసి పెట్టామని చెప్పేస్తే వాళ్ళు ఉత్సాహంగా చేసి పెట్టేస్తారు. పిల్లలు ఉంటే మనకు పని కూడా చాలా ఈజీగా అవుతుంది. ఈ ఉండల్ని ఎక్కువ చేసుకోవద్దండి, ఒక 10-15 చేసుకోండి. ఎక్కువ చేసుకున్నారంటే గన అది గాలి కారి అప్పడము పగుళ్ళలాగా వస్తుంది. కొన్ని మాత్రమే చేసుకొని ఇలా చేతి మడత చేసుకొని ఒక మంచం పైన కానీ టేబుల్ పైన కానీ మనం ఇలా కాటన్ క్లాత్ పరుచుకోవాలండి. మన దగ్గర పూరి ప్రెషర్ ఉంటుంది కదా, దాంతో మనం ఒత్తుకుందాం. అది లేని వాళ్ళు మామూలు పూరీలు చేసుకున్నట్టే కొంచెం బియ్యం పిండిని ఒత్తుడుగా వేసుకొని పూరీల్లాగా ఒత్తుకొని చేసుకోవచ్చు. సరే, పూరి ప్రెషర్ ఉంది కాబట్టి
ఓ ప్లాస్టిక్ పేపర్ మీద కొంచెం నూనె రాసి దానిపైన ఇంకొక ప్లాస్టిక్ పేపర్ని ఉంచి ఒత్తేద్దాం. ఇది ఒక్కసారి ఒత్తితే కాదండి, ఎందుకంటే దీనికి సాగే గుణం తక్కువగా ఉంటుంది కాబట్టి కనీసం 3 సార్లు ఒత్తితే అది పత్తిలాంగ్ వస్తుంది. ఒక్కసారి ఒత్తినామనుకోండి మందంగా వస్తుంది, నూనెలో వేస్తే కూడా అసలు పొంగదనమాట. కాబట్టి కనీసం 3 సార్లు ఈ విధంగా ఒత్తిన తర్వాత పై ప్లాస్టిక్ పేపర్ను తీసేద్దాం. తీసేసి ఇలా పేపర్ నుంచి వేరు చేసి ఇలా క్లాత్ మీద వేసేద్దాం. ఒక్కసారి నూనె పెట్టించుకుంటే చాలు, ఇంకా ప్రతిసారి నూనె పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ నూనె వాడితే కూడా ఇది ఎండిన తర్వాత నూనె వాసన, మగ్గిపోయిన వాసన వస్తుంది. కాబట్టి నూనె అస్సలు వాడద్దు. ఇలా ఒక్కొక్క అప్పడాన్ని 3 సార్లు, అదే బియ్యం పిండి అప్పడాలైతే ఒక్కసారి సరిపోతుంది. ఈ రాగి పిండికి సాగే గుణం ఉండదు కాబట్టి 3 సార్లు ఒత్తి ఇప్పుడు దీనిపైన ఉండే ప్లాస్టిక్ కవర్ తీసేసి చేత్తో ఈజీగా వచ్చేస్తుందండి. దీన్ని తీసి క్లాత్ పైన వేసేద్దాం. ఈ విధంగా మన దగ్గర ఉండేటువంటి పిండితో చిన్న చిన్న ఉండలు చేసుకొని అప్పడాల్లాగా మనం ఒత్తేసుకుందాం. ఇంతే అండి, అప్పడాలు చేసుకోవడం చాలా ఈజీ. ముందుగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మనం పూరీ ప్రెస్ల సహాయంతో అప్పడాలు చేసుకోవచ్చు. లేదు అంటే పూరీలో తిన్నట్టు బియ్యం పిండిని వేసుకొని కూడా మనము చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మొత్తం పిండితో మనం అప్పడాలు తయారు చేసేసుకున్నాం. ఒక గ్లాస్ పిండికి చాలా అప్పడాలే వస్తాయండి. ఇది మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు, చిన్నగా ఉంటే చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా ఉంటే పెద్దగా చేసుకోవచ్చు. 1 గంట తర్వాత ఇవన్నీ ఇలా లేచినట్టు ఉన్నాయి అంటే పై భాగము ఆరిపోయింది అని అర్థం. దీనికి ఎండ అవసరం లేదు, ఇంట్లోనే ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు, నీడ పట్టున ఆరుతాయి. ఇలా పైకి లేచినటువంటి అప్పడాలన్నీ ఇలా తిప్పి పెట్టుకోవాలండి, అంటే రెండో పక్క కూడా ఆరుతుందనమాట. అన్ని అప్పడాలను ఇలా తీసేసి పైకి తిప్పించి పెట్టుకోవాలి. ఇది చీరకు అతుక్కోకుండా వచ్చేస్తాయన్నమాట, అంటే అప్పుడు పై భాగం బాగా ఎండింది అని అర్థం. ఈ విధంగా అన్ని అప్పడాలను తీసేసుకోవాలి. ఒక 4-5 గంటలు ఉన్న తర్వాత ఇవి పూర్తిగా ఎండిపోతాయి, గలగలా అంటూ సౌండ్ వస్తుంది. అప్పుడు మనం ప్లాస్టిక్ డబ్బాలో కానీ సిల్వర్ డబ్బాలో కానీ దీన్ని ఎత్తిపెట్టుకోవచ్చు అనమాట. చూడండి, ఎండిన అప్పడాలు ఈ విధంగా ఉన్నాయి. ఇలా గలగలా అనే సౌండ్ వస్తూ ఉంటుంది. ఇలా పతిలాంగా ఉండాలన్నమాట. చూడండి, ఇలా కొడితే గలగలా అనే సౌండ్ వస్తుంటుంది. ఇది ఒక్క రోజులో ఎండిపోతాయండి. ఇప్పుడు వీటిని ఎలా వేయించుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణల్ని పెట్టుకుందాం, నూనెను పోసుకుందాం. నూనె బాగా కాగిందండి. అప్పడాన్ని నూనెలో వేయంగానే గరిటె తీసుకొని దాని మీద ఒత్తాలండి, లేకపోతే అది అడుగున అలాగే ఉండిపోతుంది. గరిటె తీసుకొని ఒత్తితే అది పొంగుతూ పైకి వస్తుంది అనమాట. వెంటనే దీన్ని టర్న్ చేయాలి. టర్న్ చేసి మళ్ళీ ఒకసారి గరిటెతో అలా ఒత్తాలి. ఒత్తి తీసేయడం అండి. ఇది తొందరగా వేగిపోతుంది, నూనె తక్కువగా పీలుస్తుంది. ఇది నల్లగా ఉంటుంది కాబట్టి ఇంకా కాలలేదు అని మీరు అలాగే పెట్టినారంటే మాడిపోతుంది. మాడిపోతే చేదు వస్తుంది. కాబట్టి దాన్ని నూనెలో వేయడము, వెంటనే గరిటెతో అలా అలా నొక్కడము, వెంటనే టర్న్ చేయడము, చిల్లుల గరిటెలోకి దీన్ని తీసేసుకోవడము. క్విక్గా వేయించుకోవచ్చు అనమాట ఇవి. ఈ విధంగా మనము ఎన్ని అప్పడాలు కావాల్సి ఉంటే కూడా అన్ని అప్పడాలు వేయించుకోవచ్చు. నూనె చాలా తక్కువ పడుతుంది, త్వరగా పని అయిపోతుంది. ఈ రాగిపిండి అప్పడాలను మీరు తయారు చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. మనం వేయించి పెట్టుకున్నటువంటి అప్పడాలు ఎండలో ఎండిన అప్పడాలకు తేడా తెలుస్తుంది. ఎండలో ఎండిన అప్పడాలు నల్లగా ఉన్నాయి, వేయించినటువంటివి కొంచెం పొంగి తెలుపు రంగుకు వచ్చినాయి. చూడండి, ఇలా ఒత్తంగానే ఎంత క్రిస్పీగా వచ్చినాయి కదా. వీటిని మీరు కూడా తయారు చేసి నాకు తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.